హాయ్ ఎవరివన్. సబ్మిట్ చేసిన టీఐఎస్ డేటాను పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా csc.ap.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. లాగిన్ బటన్ పై ప్రెస్ చేయాలి. రైట్ టాప్ కార్నర్ యూజర్ నేమ్, ట్రెజరీ కోడ్, పాస్వర్డ్, స్కూల్ అటెండెన్స్ యాప్, ఇండివిజువల్ లాగిన్, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ స్క్రీన్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. నావిగేషన్ బార్లో సర్వీసెస్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ టిఐఎస్ సర్వీసెస్ మాడ్యూల్ పై ప్రెస్ చేయాలి. 5 సబ్ మాడ్యూల్స్ డేటా ఎంటర్ చేసి సేవ్ చేసిన తర్వాత ప్రివ్యూ కోసము టిఐఎస్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ సబ్ మాడ్యూల్ లింక్ పై ప్రెస్ చేయాలి. స్క్రోల్ చేసే కొలది మనకు బాటంలో ప్రివ్యూ బటన్ ఉంటుంది. ఈ ప్రివ్యూ బటన్ పై ప్రెస్ చేయాలి. ఎంటర్ చేసినటువంటి 5 సబ్ మాడ్యూల్స్ డేటా కనిపిస్తుంది. మీరు ప్రతిదీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి బాటంలో ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పై ప్రెస్ చేసి సేవ్ చేయవచ్చు. అదేవిధంగా ఎక్కడైనా డేటా రాంగ్గా ఎంటర్ చేశారని అనిపించినప్పుడు మీరు బ్యాక్ టు ఎడిట్ పై ప్రెస్ చేయాలి. ఏ సబ్ మాడ్యూల్లో అయితే డేటా రాంగ్గా ఉందో లేదా ఎక్కడైతే డేటా ఎంటీగా ఉందో ఆ మాడ్యూల్ పై ప్రెస్ చేయాలి. సో ముందుగా సర్వీసెస్ పై ప్రెస్ చేయాలి. ఉదాహరణకు లేటెస్ట్గా సబ్ క్యాస్ట్ కూడా ఎంటర్ చేయవలసి ఉంది. టిఐఎస్ సర్వీసెస్ పై ప్రెస్ చేసి బేసిక్ డీటెయిల్స్ పై ప్రెస్ చేయాలి. ఎక్కడైతే డేటా ఎంటీగా ఉందో లేదా రాంగ్గా ఎంటర్ కాబడిందో అక్కడ మాత్రమే మనము డేటాను మాడిఫై చేయవచ్చు. ఉదాహరణకు సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేయడం కోసము సబ్ క్యాస్ట్ బాక్స్ పై ప్రెస్ చేయాలి. సబ్ క్యాస్ట్ను సెలెక్ట్ చేయాలి. సబ్ క్యాస్ట్ను సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ బటన్ పై ప్రెస్ చేస్తే డూ యూ వాంట్ టు సబ్మిట్ పాపప్ వస్తుంది. ఓకే బటన్ పై ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా ప్రివ్యూ బటన్ పై ప్రెస్ చేసినప్పుడు ఎక్కడైతే డేటా మిస్ అయిందో లేదా ఏ సెక్షన్లో అయితే డేటా రాంగ్గా పడిందో ఆ సబ్ మాడ్యూల్ పై ప్రెస్ చేసి కేవలము మీరు రాంగ్గా ఎంటర్ అయినటువంటి డేటాను అప్డేట్ చేస్తే సరిపోతుంది. సో సబ్ క్యాస్ట్ డేటా అప్డేట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ మరియు ప్రొఫెషనల్ డీటెయిల్స్లో ఎక్కడైతే డేటా మిస్ అయ్యిందో మరియు ఎక్కడైతే డేటా రాంగ్గా పడిందో మీరు వెరిఫై చేసుకోవాలి. ఈ విధంగా వెరిఫై చేసుకున్న తర్వాత డేటా అంతా కూడా కరెక్ట్గా ఉందని అనిపించినప్పుడు మీరు కన్ఫర్మ్ బటన్ పై ప్రెస్ చేయవచ్చు. ఈ యొక్క డేటాను మనము పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేయడం కోసము ప్రింట్ ఆప్షన్ పై ప్రెస్ చేయాలి. ప్రింట్ ఆప్షన్ పై ప్రెస్ చేసినప్పుడు డెస్టినేషన్ వద్ద డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి సేవ్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ను ప్రెస్ చేయాలి. మార్జిన్స్ వద్ద మినిమం ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. తర్వాత సేవ్ బటన్ పై ప్రెస్ చేస్తే మన యొక్క డివైస్లో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము టిఐఎస్ డేటాను పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేయవచ్చు.